శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ఈ రోజున ధనుసు రాశి జాతకులు మీకు ఇలా జరగాలంటూ రాసి పెట్టి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరి మనస్తత్వం మంచి మనస్తత్వం, మంచి తత్వాలుంటాయి. విశాలమైన నేత్రాలతో దేహదారుఢ్యంతో ఎదుటి వారిని అందంగా చక్కగా ఆకర్షిస్తుంటారు. అందం మాత్రమే కాదు, చలాకీతనం, చురుకుతనం అధికము, దైవభక్తి ఎక్కువ. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అయ్యేంత హస్తవాసి ఉంటుంది. ఇంటా బయట కూడా చక్కగా పేరు ప్రఖ్యాతలు, మర్యాదలు పొందుకుని ఉంటారు. ప్రేమించేవారు ఎక్కువ ఈ రాశి వారిని. ప్రేమాభిమానాల కోసం పరితపించి ప్రేమ జీవిత భాగస్వామి ఉంటారు. ప్రేమ జీవితంలో వీరిదే పై చేయి అని చెప్పాలి. ముఖ్యంగా వీరికి సంబంధించి కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు తుది నిర్ణయాలుగా ఉంటాయి. ఈ రాశివారు ఏ పని చేసినా కుటుంబ సభ్యుల అనుమతి లేనిదే చేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా చూస్తే గనక ఈ రోజున ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు అయితే కలగబోతుంది. రాశి పెట్టుకోండి, ఒక విధమైన పరిస్థితి వస్తుంది. రాశి పెట్టుకుంటేనే కొన్ని శుభం కలుగుతుంది. మీరైతే గనక హనుమాన్ చాలీసాను, అమ్మవారి స్తోత్రాలను ఖచ్చితంగా నిత్యం పఠిస్తూ ఉండండి. మీ యొక్క శుభ ఫలితాలు మరింత రెట్టింపు అవుతాయి. అమ్మవారికి సంబంధించిన నామాలను, అలాగే స్తోత్రాలను, లేదంటే వీలైతే గనక హనుమాన్ చాలీసాను ఖచ్చితంగా మీరు పఠించుకోండి. నిత్యము ఇలా చేయడం ద్వారా ఏ విధమైన కీడు మీకు కలగకుండా, ఇబ్బందులు కలగకుండా చక్కటి ఫలితాలు కలుగుతాయి, అభివృద్ధి కలుగుతుంది. మీ మీద నరదృష్టి అధికంగా ఉందండి. మీ యొక్క ఉన్నతి చూసి పరులు ఓర్వలేకపోతున్నారు. ఈ యొక్క దృష్టి ప్రభావంతో మీ మీద చాలా వరకు కూడాను నెగటివ్ పడుతుంది. అనుకున్న పనులు పూర్తి కాకపోవడం, సమయానికి పనులు ఆగిపోవడం, రావాల్సిన ధనం ఆగిపోవడం, ఒక సమస్య మిమ్మల్ని నిత్యము వేధిస్తూ ఉండడం, మానసికంగా అల్లకల్లోలంగా మీరు, మీ జీవితం, మీ యొక్క ఇల్లు ఉండడం, ఇలాంటి అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చక్కటి శుభ ఫలితాలు ఈ రోజు మీరు పొందుకుంటారు. అలాగే ఇక్కడ చెప్పాల్సింది ఇంకొకటి ఉంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. అలాగే ఈ రోజున ఆల్కహాల్ ను సేవించి వాహనం నడపొద్దు, ప్రమాదం గోచరిస్తుంది. ఈ రాశికి సంబంధించి స్నేహితుల ద్వారా ధనాదాయం అందుతుంది. అలాగే ప్రతి ఒక్క మంచి పని కూడా పుణ్య ఫలాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి భగవంతుని యొక్క కను దృష్టి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఉన్నత స్థితికి వెళ్లే ముందు చిన్న ఇబ్బందులు తప్పక ఎదుర్కొంటారు. యవ్వన కాలంలో చక్కటి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పొందుకుంటారు. మంచి అవకాశాలు ఈ రోజున అప్పటి మీ యొక్క తెలివితేటలతో పొందుకోబోతున్నారు. చాకచక్యంగా అవకాశాలు ఈ రోజు వడిసి పట్టుకుంటే చక్కని శుభ ఫలితాలు పొందుకోవచ్చు. ఎవరు ఏది చెప్పినా ఈ రోజున స్థిమితంగా ఆలకించండి. అందులో మంచిని తీసుకుని చెడును త్యజించండి. నిత్యం శివారాధన చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది.